అమ్మ కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఇల్లులు అయితే కూల్చేశారు కదా, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇట్లా ఇక్కడ మూసీ నది పక్కన ఉన్నారు అక్రమ కట్టడాలని చెప్పేసి కూల్చేశారు కదా, మరి వీళ్ళకి వేరే చోట ఇల్లులు ఏమైనా ఇచ్చారమ్మా? వేరే చోట ఇంకా ఏమైతే ఇవ్వలేదు ఇంకా మరి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్? ఇక్కడ నుంచి ఇల్లులు ఖాళీ అన్నీ కాల్ చేసిపోయారు. ఇక ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడ పెట్టాలో అక్కడనైతే వెళ్ళిపోయారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఇచ్చారు అంటారు కానీ ఇంక ఇవ్వలేదు ఇంకా. అంటే మరి వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు లేరు అయితే ఇక్కడైతే ఎవరు లేరు, అందరు కాల్ చేసి వెళ్ళిపోయారు. మొత్తం కూలగొడుతురు, అవన్నీ రేకులు అన్నీ తీసారు, అన్నీ కూలగొడుతారు మొత్తం. అంటే ఇంకా ఇక్కడ ఇంకా కూల్చివేతలు ఇంకా ఉన్నాయి అమ్మ ఈ ఏరియాలో? ఇటు ఏం లేవు, మొత్తం కూలగొట్టారు. మొత్తం లేబర్ ఇట్లా అందరు కాల్ చేసిపోయారు. ఇల్లుగాళ్ళు కూడా వాళ్ళ ఇల్లుగాళ్ళు ఉండే వాళ్ళు కూడా కాల్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇంతవరకు అయితే ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం అని చెప్పేసి అందగా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలే, ఇంతవరకు అయితే ఇవ్వలేదు మరి. కరెక్ట్ అంటే ఇవన్నీ అగ్రిమెంట్ జాగాలని అన్నీ కూలగొడుతురు. కొంతమంది సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళు ఏమంటారు, మా ఇల్లు కూలగొడుతురు అని వాళ్ళు అంటారు. మరి ఏం చేస్తారు? ఇంకా బెడ్రూమ్లో అయితే ఎవరికి ఇవ్వలేదు, ఇంకా ఇస్తా అన్నాడంటగా ఇవ్వలేదు. ఇంకా ఏడ్చుకుంటా మొత్తుకుంటా అందరు ఎక్కడ ఉండేటోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఏం పట్టించుకునే నమ్మకం తక్కువ. అన్నీ కూల్చేయడం అయితే కూల్చేసింది కానీ ఇప్పుడు గాలికి వదిలేసారు. అన్ని కూలగొట్టారు, అందరు కాల్ చేయించారు. ఇప్పుడు గాలి అసలు పట్టించుకునేటోళ్ళు లేరు ఎవరు. డబుల్ బెడ్రూమ్ ఇస్తే 5 మంది పిల్లలు, 2 ఆల్మగడు, 9 మంది ఉంటారు. అది అట్లా ఉంటేనే కదా. ఆయన 9-7 రూమ్లు 8 రూమ్లు తీసుకునే 8 రూమ్లు తీసుకొని 2 बेडरूम इस्ते भाई 2 रूम अगर दे दी तो किधर बस होता, किधर भी बस नहीं होता कभी। अब वो बेचारा जिद कर रहा है, उन्हें कई को कर रहा है कि गरीबों की पेटे मट्टी डालने के वास्ते खराबी और उन्हें वोटा डाल के पर गलती करे कर वो सजा भुगतना है, वो भुगत रहा खराबी। हाँ, अब कहाँ तक लेता कि क्या करता है कि क्या गरीबों को जाता कि नहीं मालूम खराबी, समझे क्या। और उसमें इंसानियत अगर होते तो भाई पुराने लोग पूरे तालाब के पीछे के पूरे अगर ले के तालाबों को साफ करके उधर कंपनियां बना दे तो अच्छा रहता था। उधर कंपनियां नहीं बना दे के नदी में के साफ कर रहा तो क्या फ़ायदा, उसको फ़ायदा क्या है बोलो। उसको किधर से आमदनी आने आ रही है, किधर से नहीं। गरीबों को परेशान करके रख दिया बस, दूसरा कुछ भी नहीं। भाई 2 आदमी को दिया, वो बेडरूम 2 आदमी की एक ही फैमिली का था कि 4 फैमिलियाँ कहाँ जाएंगे। अब 8 रूम लिए, 8 रूम लेके 2 बेडरूम दिए तो 5 बच्चे मियाँ भी रहना कैसा रहते। तकलीफ दे रहे खाली गरीबों को, कभी गिराते आधे तोड़ रहे आधे रख रहे। क्या कितना लेते वो भी नहीं बोल रहे हमारे को, खाली तोड़ते ही बोल रही। कितने गज लेते, कितने किलोमीटर लेते, कितने 100 मीटर लेते, गजा लेते, वो भी नहीं बोल रहे। अंदाज़ा नहीं लगा दे रही गरीबों को, खाली तोड़ रहे को परेशान कर दे रहे। बिल्डिंगा तोड़ दे रही, क्या पता मिलने वाला है। कभी वहाँ जाओ तो रे भाई का बिल्डिंग बड़ा बना हुआ है, अवैसी का बिल्डिंग बना हुआ है, नदी तालाब में जाके उधर बिल्डिंगा बने तो अच्छा रहता। ये क्या हो रहे भाई, नदी में के पड़ रहा के हम लोग बहुत के रह रहे थे, तू कहीं को रहा, क्या जरूरत है खराबी तेरे को। खराबी गरीब को तकलीफ दे के फायदा नहीं है। అమ్మ ఇప్పుడు కొద్ది రోజుల క్రితం ఇల్లులు అయితే కూల్చేశారు మీ ఇక్కడ, మరి ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చారు అసలు ఇచ్చారంటే నేను ఎక్కడ పోవాలి? ఇగో నా కాలు నొప్పి ఉంది, నడవనికి లేదు, నాకు మగ పిల్ల లేదు, ఆడపిల్లలు ఉన్నాయి చిన్నవి. ఏం చేయాలి? అంటే ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్లోనే ఇయ్యలే నాకు. మా తాన రాడి కింద వచ్చింది, కింద అది ఇరగొట్టిపోయింది. ఇరగొట్టిపోయి ఆమె అబడసారి ఏమైనా అంటే ఆమె కాదు, అబడ కాదు, ఏమో ఏం పేరేమో కానీ నాకు తెలియదు. కానీ ఆయన వచ్చి ఇట్లా సర్వే చేసినాక నంబరు గొడవ సదడు వేస్తుంది అన్నారు. అన్నీ మస్తు కొట్లాట అవుతుంది. మాకు ఉండడానికి రాత్రి నిండి వస్తలేదు, అన్నం పేకి తెలియదు మనకి. విన్నావా? ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇగో నా ముఖం చూడు, పూలు గుచ్చుకుంటా, ఆకు గుచ్చుకుంటా, ఏం చేయాలి? ఇంతవరకు అయితే ఇల్లు కూల్చడానికి అయితే కూల్చారు కానీ అక్కడ ఇల్లు వద్దు మాకు, ఇక్కడనే ఇల్లు ఉండాలి మాకు. చాలా అవసరం మస్తు ఉంది ఇక్కడ, దుకాణం గిక్నాం అన్నీ, మందులు గిందులు అన్నీ ఇక్కడనే ఉంది నాది. విన్నావా? అక్కడికి పోయినాక ఏం పని చేసుకోవాలో కూడా తెలియదు అంటారు. విన్నావు? ఇదే పూలు గుచ్చుకుంటారు, ఆకు గుచ్చుకుంటారు, మొత్తం ఏమన్నా చేసుకుంటారు. విన్నావా? మా ఆకు అన్నీ మర్చిపోయినా నేను. 3 నెలల సంది అప్పుడు నాకు సతాయించి చేస్తుంది. ఎట్లా చేయాలి అందరు?
అంటే ఇప్పుడు అక్కడికి పోయినాక ఏం పని చేసుకోవాలో కూడా మీకు తెలియని పరిస్థితి. మళ్ళీ అక్కడ పరేషాన్ అవుతుంది, మళ్ళీ అక్కడ ఉంటారు ఆ పని నాకు. ఈడ దుకుణం ఉన్నాయి, ఆడ దుకుణం ఉంది, ఈడ దుకుణం ఉంది, ఈడ మా వాడిని ఆడ చల్లే ఆమె ఇక్కడ ఇక్కడ ఎక్కడ పోవాలి, అక్కడ ఎట్లా బాధ ఆడాలి చెప్పుండి మీరు. మా కళ్ళు ఒకటి కళ్ళు లేదు, కళ్ళుకు పడతలేదు. ఇది ఒక ఆపరేషన్ చేసుకున్నాను నేను, విన్నావా. అక్కడ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్, అక్కడ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లలో కూడా సరిగా నీళ్లు లేవు, ట్యాంకర్లు తీసుకొచ్చి లేదు అంటుంది, మొట్టుకుతుంది బాగా ఆళ్ళు వచ్చి. ఏం చేయాలి, ఎట్లా బతకాలి. అంటే అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ అరుస్తున్నారు. ఇలా తవ్వ ఉన్నాయి మంచిగా మంచిగా, అది ఉంది నాకు. ఇక్కడ నీళ్ళు రాదు, ఏం రాదు, కింద ఉన్నాయి, కింద పోతుంది నీళ్ళు మొత్తంకి, మీది ఇక్కడ ఆనే రావు. అందులోనే సస్తా, అందులోనే బతుకుంటా, కానీ అక్కడ అయితే పోను. ఇక్కడున్న ఇంట్లోనే ఉంటూ ఏదైనా అయితే కానీ వాళ్ళు ఇచ్చిన రూములకి అయితే పోను. ఏం ఎక్కడ సౌకర్యం ఎట్లా ఎక్కాలి నాకు మగ పిల్ల లేదు. ఎట్లా ఎక్కాలి, సామాన్ తీసుకొని ఎక్కడ పోవాలి, మీ బండి తీసుకొని వస్తావు, అక్కడ వచ్చేసావు, ఎవరు ఎత్తి పెడతారు. ఇక్కడ పెట్టు అక్కడ పెడతావా మీరు, అడుగు పెడతారా. మళ్ళా మీరు కూడా అయితే ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి మీ కూడా ఉన్నారు కదా, మీ ఇంట్లో పని పెళ్లి చేసి ఎట్లా బతుకున్నారు, మీ ఇంట్లో ఎట్లా బతుకున్నారు, అది చూసుకొని నాకు అది కూడా మీరు అది చేసుకోవాలి. అంటే అక్కడైతే మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కానీ అందులో ఎక్కడానికి కానీ దిగడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అంటే అక్కడ నల్లాలు లేవు, సరిగా కరెంట్ లేదు, వాటర్ లేవు, మళ్ళీ చీకటి ఎట్టా పోవాలి, ఎక్కడ పోవాలి. నీళ్ళు మన పైకానికి పోతే నీళ్ళు లేదు, దానికి పోతే నీళ్ళు లేదు, ఇంటికి పోతే నీళ్ళు లేదు, ఎంత బాధ, ఏం చేసుకోవాలి. నా తాన ఒక్క బుట్ట పైసా లేదు, నా తాన ఇప్పుడు చాయ్ తాగనికి కూడా లేదు. ఆడిబెట్ట చాయ్ తాగనికి కూడా లేదు నాకు, విన్నావా. ఏదైనా కానీ ఇక్కడ ఇల్లులు కూల్చి మీకు అన్యాయం చేశారంటున్నారు. అన్యాయం చేస్తుంది మాకు, ఎందుకు చేస్తున్నారు మీరు అందరూ. మాకు ఇదే ఇల్లు మస్తు మంచిగా ఉంది, మాకు ఇక్కడనే ఉంటాను నేను, విన్నా. ఇక ఎక్కడెక్కడ పోను, మాకు మగ పిల్ల లేదు, నా మొగడు లేదు, చచ్చిపోయింది. విన్నావా, ఆ మస్జిద్లో పని చేస్తారు, చచ్చిపోయింది. హాజిమే అని, షమీం ఫాతిమా నా పేరు. చిన్న పిల్లలు ఉన్నాయి, అల్లుడు ఉన్నాయి, అల్లుడు మస్తు తాగుతాడు నాది. నేను అక్కడ ఉంది అల్లు, ఆ రోడ్డు మీద ఉంది, నేను ఇక్కడ ఉంటా. సార్, గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ మూసీ చుట్టుపక్కల అనేది మేము మూసీని అభివృద్ధి చేస్తాం, మూసీని సుందరీకరణ చేసి హైదరాబాద్ ప్రజలకు నీళ్ళు అందిస్తాం, అలాగే పర్యాటక ప్రాంతంగా మారుస్తామని చెప్పేసి అంటున్నారు. ఇదంతా జరిగిద్ది అంటారా? జరగబోయేది మన కేసీఆర్ గారు చేశారు మొత్తం. ఫస్ట్ ఆయన ఆమోదం చేయకుంటే ఇలా రేవంత్ రెడ్డి కూడా పక్కకు కూర్చుంటుండే. కేసీఆర్ గారు ముద్ర వేశాడు, ఈయన ఆ ముద్రను తీసేస్తుండు. ఆయన గత ప్రభుత్వంలో మేము మూసీ నదిని బాగు చేస్తామన్నారు, ఇప్పుడు చేశాడు, ముద్ర వేశారు. అదే ఎమ్మెల్యే గారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారికి కాంట్రాక్ట్ ఇచ్చాడు, సుధిరెడ్డి గారికి ఎన్ని కోట్లకు ఇచ్చాడు, ఎన్ని కోట్లు చేశారు. ఇదే మళ్ళీ ఆయన పక్క పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏదో లేపుతూ ఉండు అట్లా. అదే అంటే ఇప్పుడు ఇక్కడ కూల్చివేతలు చేశారు, చేసిన దానికి రిజిస్ట్రేషన్ ఉన్నదానికి నష్టపరిహారం కట్టిస్తే ఎవరికైనా వాళ్ళు సంతోషం ఉంటుంది. కానీ డబల్ బెడ్రూమ్ అంటే 2 ఇల్లుకి అదే డబల్ బెడ్రూమ్ అంటే 100 గజాల్లోనికి అదే డబల్ బెడ్రూమ్ అంటే 4 ఉన్నోనికి అదే బెడ్వి, ఒక్కరికి ఉన్నోనికి అదే డబల్ బెడ్రూమ్ అంటే ఎంతవరకు సమంజసమో చెప్పండి. అంతే కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసే పని కరెక్ట్గా లేదంటారు. కరెక్ట్ ఉన్నది లేదు. ఇప్పుడు నష్టపరిహారం ఇస్తే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నష్టపరిహారం లేకుంటే ఇప్పుడు 100 గజాలకి అదే 30 గజాల డబల్ బెడ్రూమ్ అంటే 200 గజాలకి అదే 30 గజాల డబల్ బెడ్రూమ్ అంటే ఎంతవరకు సమంజసం చెప్పండి. నష్టపరిహారం ఇవ్వండి, చేస్తే చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం కానీ ఏది కానీ పోయిన దానికి నష్టపరిహారం ఇచ్చినట్టు ఇది కూడా నష్టపరిహారం ఇచ్చి లేపేసుకొని తీసుకుంటే అది వేరుంటుంది. ఇక్కడ ఈ కట్టు అంటే కూల్చివేతలు జరిగిన తర్వాత ఇలా డబుల్ బెడ్రూమ్లు అన్నీ ఇస్తున్నారు కదా, మరి డబల్ బెడ్రూమ్ వద్దండి, డబల్ బెడ్రూమ్ ఇచ్చేయండి, ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి, చిన్న ఇళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు 30 గజాలు ఉన్నోనికి 50 గజాలు ఉన్నోనికి డబల్ బెడ్రూమ్ ఇస్తే నడుస్తుంది. కానీ 300 గజాలు ఉన్నోనికి 200 గజాలు ఉన్నోనికి ఒక ఇంటికి 150 గజాలు ఉన్నోనికి చిన్న డబల్ బెడ్రూమ్ ఇస్తే ఎంతమందికి సమంజసం చెప్పండి. ఇప్పుడు పోయిన కాడ పోయినాయి, పోలే కదా అంటలేము, ఏడనైనా పోయిన కాడ పోయినాయి. దానికి డబల్ బెడ్రూమ్ అనేది ఎవరికి ఇవ్వాలి, ఎంత నష్టపరిహారం అనేది ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు ఏదో అంబర్పేటలో కట్టిస్తుంటుండ్రు, రేస్ కోర్సు తీసి కట్టే వరకు ఈయన ఉంటుంది 5 ఏళ్ళు ఉంటుందా. ఇప్పుడు ఈయన కేసీఆర్ కట్టిన దానికి ఇంతవరకు గతి లేదు. అప్పుడు కట్టినాయి. ఇప్పుడు ఈయన ఇప్పటివరకు కడతా, ఇప్పటి నుంచి మొదలు పెడితే ఎప్పటి వరకు అవుతుంది. అంటే ఈ ప్రభుత్వం పూర్తి అయిపోయే వరకు అవుతుందా. అదే మరి ఇప్పుడు రేపు పొద్దుగాల్లో వస్తే జేసీబీ వస్తుంది, లేకపోతే ఏది వచ్చినా అర్ధగంట కూలగొట్టవచ్చు. కట్టాలంటే ఎన్ని రోజులు కావాలి, కూలగొట్టాలంటే గంట కాదు 2 గంటలలో కూలగొట్టవచ్చు. ఇది కట్టే బదులు దాని బదులు వాల్యుయేషన్ కాసి ఆ ఇంట్లో ఏందో కట్టించే బదులు ఊరికి వాల్యుయేషన్ ఇచ్చేస్తే ఎంతో గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం కట్టించేసుకుంటే వాళ్ళు ఎటు వాళ్ళు అటు పోతారు.
గత 4 రోజుల క్రితం ఇక్కడ మూసానగర్లో ఇల్లులు అయితే కూల్చేశారు కదా, ఇలా డబుల్ బెడ్రూమ్లు అనేవి ఇచ్చారంట, మీకు ఏమైనా తెలుసా? వాళ్ళకి ఇచ్చినారు, మాకు ఇది మాది గురి పోతానని చెప్పినారు కదా. మళ్ళీ బల్లాల సాబ్ వచ్చి ఏమన్నాడంట, ఇది గోడ కడతారమ్మా, ఇంకా పోదు, అది మీరు హాయిగా ఉండు అని చెప్పినారు మాకు. అంతనే, ఏం కాదు. ఇంకా ఇది మొరీలు పైపులు వేస్తున్నారు, నల్లు కొత్తది వేస్తున్నారు, పోయేది అదే చేస్తున్నారు. ఇంకా ఏం లేదు, మాకు భయం లేదు. ఇప్పుడు ఈ నల్లలన్నీ కూడా కూల్చేసిన ఇల్లు అవన్నీ ఒకటే కదా. అదే చేస్తున్నారు, మాకు భయం కాదు. ఏమో ఎప్పుడు ఏమో ఇంకా మేరా ఏమవుతుందో ఏమో పరేషాని. ఇంతనే చెప్పిపోయింది, కొంచెం పానం మంచిగా అయింది. మళ్ళా లొలి అయితే మనకు మా అమ్మ ఇట్లా ఉన్నది, పోయేది లేదు, నాకు కూడా నేను పడిపోయినా, నాకు కూడా నడవని కాదు, మా ఇల్లు కడితేనే ఆగినా నేను. అది కూడా మాకు పరేషాని అయింది. మా బాబు కూడా లేదు, ఊరికిపోయింది పనికి. మాకు నాయన లేదు, అన్న రోజు ఇట్లా భయంతో బతుకుదాల్సి వస్తుంది. అనే బతుకుతున్నారు, నిద్ర లేదు, ఏం లేదు, కిరాయి ఇల్లులో ఉన్నాం మేము. సొంతం ఇల్లు లేదు మాకు. అట్లనా అంటే ఇప్పుడు ఆ కూల్చేసిన వాళ్ళకి కూడా సరిగా ఇల్లులు ఇచ్చారంటారా లేదంటారా? ఇచ్చినారు వాళ్ళు, అక్కడ మొత్తం పోయిన వాళ్ళకి ఇచ్చినారట. అంటే ఇప్పుడు కూల్చేసిన మట్టికి గోడ కడతామని చెప్పేసి అన్నారా? చెప్పిపోయింది, బలాల సాబ్ చెప్పిపోయింది. ఇప్పుడు ఇది పోయింది కదమ్మా, అదే గోడ ఉంది, మీకు ఏం పరిశాని కాదు, మీరు మా హాయిగా ఉండు అని చెప్పింది. సరే అన్నా అని నేను, సరే అన్నా సార్ అని. అంటే ఇప్పుడు కూల్చేసిన వరకు అయితే గోడ కట్టేసి మిగిలిన యువతల వాటికి మంచిగా ఉండండి, మీరు ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పారు. సరే, అదే చెప్పింది. నేను అదే అడిగినాను. మేము ఎప్పుడు కూడా మేము ఎవరు ఎంబట్టి వెళ్ళలే, మీరు కూడా వస్తే మాకు భయం అవుతుంది ఏమన్నా అని. ఎప్పుడు మేము ఎవరికి ముంగటి పోలేను. మేము అడిగితేనే నేను చెప్తున్నా, ఎందుకంటే ఏం తెలియని అదే చెప్పాలి. ఒట్టిగా మాట చెప్పడితే పరిశాని ఎందుకు మనకు, నీకు తెలియదా, నువ్వు ఎందుకు చెప్పినా అంటే మాకు కోపం. మేము ఎవరు చెప్తే లేదు, ఎవరికి అడిగితే లేదు, చూస్తా ఇట్లనే పోతారు, అడిగితేనే అదే మాకు తెలిసైంది. ఈయన ఆగింది బలాలా సాబ్, నీకు ఏం పరేషాని ఉన్నామంటే, ఏం పరేషాని కాదు సార్, మాకు ఇల్లు కట్టేది ఉన్నది, అదే భయంతో మేము కట్టలేదంట. కాదు, అదే పోయింది కదా, అదే గోడ నీళ్ళకి తక్కే ఉన్నాయి కదా, అదే పోతుంది, ఇంకా ఏం బాడాలి కదా, గోడ కడతారు, ఇప్పుడు మీరు మన హాయిగా ఉండు అని అంటే, సరే కదా సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పిన. అంతనే. ఏదైనా కానీ అక్కడ కూల్చేసిన మట్టికి అయితే గోడ కట్టేసి మిగిలిన వాళ్ళు మంచిగా ఉండండి అని చెప్పేసి అయితే, అంటే ఏదేమైనా కానీ భయంతో బతకాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా భయమే ఉన్నానా, మేము ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే బతికినా, మా అమ్మ ఎంత ముసలం అయింది, ఎంత ఇక్కడనే ఉన్నారు మేము ఇప్పుడు దాకా. మా అమ్మకు ఎంత ఏజ్ ఉంది చూసుకో, తెలిసి అయితే కదా. మా పిల్లలు కూడా పెద్దగా అయింది ఇక్కడనే, మేము ఇక్కడనే ఉన్నా. ఇప్పుడు దాకా ఇట్లా కాలే, ఇప్పుడే అవుతుంది. అదే లొలి, ఎక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి అంటే ఇల్లు కూడా దొరకలేదు. ఇల్లు అన్న వాళ్ళు కూడా ఇల్లు వేస్తే లేదు, కిరాయిలుతోని ఎక్కడ పోవాలి మనం చెప్పు. అంటే